ఉండాలని చెప్పి తప్పనిసరిగా జగనన్నతో మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా ఈ విషయాన్ని తెలియజేస్తాను. ఇక ఆఖరిసరిగా అన్నయ్య అయితే ఇందాక చెప్పారు, నేనేంటి, నా పరిస్థితి ఏంటి. నేను కూడా ఇటువంటి చిన్న పల్లె గ్రామంలో పుట్టినటువంటి వాడిని. 1500 జనాభా, 1000 ఓట్లు కలిగేటువంటి చిన్న ఊళ్ళో ఒక రైతు కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డను నేను. చిన్నప్పటి నుంచి నాన్నగారు కూడా రాజకీయాల్లో ఉండేవారు. నాన్నగారు సర్పంచ్ చేశారు 26 సంవత్సరాలు, 62 నుంచి 88 వరకు. 88లో నేను వార్డు మెంబర్గా రాజకీయ రంగప్రవేశం చేసి సర్పంచ్గా, ఉప సర్పంచ్గా, జడ్పీటీసీగా, ఎంపీపీగా జగనన్న ఆశీస్సులతో 2014 ప్రతిపక్షంలో ఉండేటువంటి శాసనసభ్యుడిగా, రాష్ట్ర ప్రతిపక్ష ఉపనాయకుడిగా ఇవన్నీ కూడా జగనన్న వాళ్ళు సాధ్యపడినాయి. ఈరోజు మీ అందరి ముందు జగనన్న ఆదేశాలు, ఆ రోజు 700 కోట్లతో ఆ ప్రాజెక్టును ప్రారంభించేటప్పుడు మరి శాంతం మేము అన్న శంకుస్థాపన మీరు రావాలని అంటే ఈ ప్రాజెక్ట్ నేను ఓపెన్ చేశాను కదా, ఓపెనింగ్కి నేను వస్తాను, శంకుస్థాపనకి ఉప ముఖ్యమంత్రిని తీసుకెళ్ళి దాసాన్ని వీళ్ళందరూ కూడా పిలిచి శంకుస్థాపన చేసే అవకాశాన్ని కల్పించారు. ఈరోజు చిన్న కుటుంబంలో పుట్టినటువంటి వాడిని ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ రాష్ట్ర పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా ఈరోజు ఈ పాతపట్నం ప్రాంతంలో శంకుస్థాపన చేసేటువంటి స్థాయిని కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వారి కుటుంబానికి ఇప్పుడు కూడా విధేయుడిగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.